Hello everyone, welcome you all to the Achievers Adda. So guys, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కామర్స్ డిగ్రీ లెక్చరర్ అండ్ టీటీడీకి సంబంధించిన జూనియర్ లెక్చరర్ అండ్ డిగ్రీ లెక్చరర్ ఒకసారి వేకెన్సీస్ చూస్తే ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన దానిలో ఏపీపీఎస్సీకి సంబంధించి అంటే అన్ని ఎగ్జామ్స్ ఏపీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది కానీ రెండు రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి మనకి. సో టీటీడీ జేఎల్ కామర్స్ ఉంది అండ్ డిఎల్ కామర్స్ ఉంది. సో నేను మాట్లాడేది ఓన్లీ కామర్స్ పోస్ట్లకి సంబంధించి. సో కామర్స్ పోస్ట్లకి సంబంధించి సో ఏపీపీఎస్సి డిగ్రీ లెక్చరర్ పోస్టులు ఏమో టోటల్ 35 కామర్స్ ఉన్నాయి. కామర్స్ వాళ్ళకి 35, ఇది లార్జ్ నోటిఫికేషన్ అండి. అండ్ డిగ్రీ లెక్చరర్ టీటీడీ వాళ్ళకేమో 9 ఉన్నాయి కామర్స్. డిఎల్ జేఎల్ వచ్చేసి 2 ఉన్నాయి కానీ అన్నిటికీ సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఉంది. సో టోటల్ 35 ప్లస్ 11 టోటల్ 46 35 ప్లస్ 11 46 వేకెన్సీస్ అనేవి మీకు డిఎల్ అండ్ జేఎల్ ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్గా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏపీపీఎస్సీ డిఎల్కి ఏమో 24 జనవరి 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 ఫిబ్రవరి టీటీడీ వాటికి స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ 2 వీడియోలు ఏపీపీఎస్సీ డిఎల్ అండ్ టీటీడీ జేఎల్ డిఎల్కి సంబంధించి ఉంటుంది. సో ఈ టోటల్ సిలబస్ అనేది కవర్ చేయడానికి మనకి 2 ఛాలెంజెస్ ఉన్నాయి. సిలబస్ కవరేజ్ కంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుంది, అసలు జరుగుతుందా లేదా? ఒక ఎస్టిమేషన్ పరంగా చూస్తే ఎలక్షన్ కోడ్ అనేది త్వరలో ఆంధ్రప్రదేశ్లో వస్తుంది కాబట్టి నెక్స్ట్ మంత్లో ఎలక్షన్స్ అనేవి మార్చ్లో జరగడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎలక్షన్ జరిగిన తర్వాత మేలో కానీ ఏప్రిల్లో కానీ ఎగ్జామ్ ఉంటుందని నోటిఫికేషన్ ప్రకారం అయితే చెప్పారు. సో ఏప్రిల్ ఆర్ మే, ఒకవేళ ఏప్రిల్ ఆర్ మే వరకు అయితే పేపర్ 1 ప్లస్ పేపర్ 2 రెండు కవర్ చేయడం అనేది కొంచెం టిపికల్ టాస్క్. సో ఇది ప్రాక్టికల్గా ఏప్రిల్ ఆర్ మేలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది సాధ్యపడే పని కాదు. ఎందుకంటే ఎలక్షన్ అనేది మార్చ్లో జరిగిన వల్లే ఏప్రిల్లో ఇమీడియట్గా ఎగ్జామ్ అనేది కండక్ట్ కావాలి. గవర్నమెంట్ చేంజ్ అయిన వల్లే చేయాలంటే కష్టం అవుతుంది. సో ఈ ఏప్రిల్ ఆర్ మే కాస్త ఆగస్ట్ ఆర్ లేదంటే జూలై ఆర్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ 2024 వరకు వెళ్ళగలిగితే ఆటోమేటిక్గా వెళ్తుందండి. ఎందుకంటే ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా పోస్ట్పోన్ అవుతుంది. వీళ్ళు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి నోటిఫికేషన్స్ అన్నీ వేశారు. సో ఇప్పుడు తొందరపడి ఇప్పుడే ఎగ్జామ్ జరుగుతుందేమో అపోహతో ప్రిపరేషన్ అనేది చాలా మంది వదిలేస్తున్నారు అండ్ హోప్స్ కూడా వదిలేస్తున్నారు. కానీ టెక్నికల్గా చూడండి, 2 పేపర్లు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రాపర్గా కవర్ చేయాలంటే టైం అనేది మనకు కూడా అవసరం. సో ఈ 3 నెలల్లో మనం కవర్ చేసేది చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఎగ్జామ్ అనేది ఇప్పుడు జరగకున్నా కూడా ఈ 2024 మిడ్ కల్లా అంటే సెప్టెంబర్ 2024 వరకల్లా ఎగ్జామ్ జరిగే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. అది ఏ గవర్నమెంట్ వచ్చినా తప్పనిసరిగా ఉన్న ఆల్రెడీ ఇష్యూ చేసిన నోటిఫికేషన్కి ఎగ్జామ్కి క్లియర్ చేయవలసిందే. సో అది ఏ గవర్నమెంట్ వచ్చినా క్లియర్ చేస్తారు 100%. ఆ కాన్ఫిడెన్స్తో మీరు ఇప్పుడు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో టోటల్ సిలబస్ అనేది కవర్ చేయాలంటే మన అచీవర్స్ అడ్డా లెర్నింగ్ యాప్లో టోటల్ కంప్లీట్ పేపర్ 2 కామర్స్ ఫుల్ ఫ్లెజ్డ్ ఏదైతే మనకి నోటిఫికేషన్లో ఇచ్చిన టోటల్ సిలబస్ కవరేజ్ అనేది సేమ్ తెలంగాణలో ఇచ్చిన డిఎల్కి సంబంధించిన సిలబస్. గురుకుల డిఎల్ జరిగింది విత్ నెగిటివ్ అండ్ మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రిజల్ట్ వస్తే క్వాలిఫై అయిన వాళ్ళ లిస్ట్ కూడా మన ఇన్స్టిట్యూట్ నుంచి ఉంటారు. ఎందుకంటే ఆ రకంగా హై లెవెల్లో కోచింగ్ ఇచ్చాం. ఆల్మోస్ట్ 415 మెంబర్స్ జేఎల్ డిఎల్ కలిపి తెలంగాణలో కోచింగ్ అనేది జరిగింది. సో ఇప్పుడు సేమ్ ఇదే యాప్లో మనకి ఆన్లైన్ మోడ్లోనే తీసుకున్నాం. అప్పుడు ఆ టోటల్ సిలబస్ అనేది ఇప్పుడు మళ్ళీ మీకు సేమ్ సిలబస్ కాబట్టి ఆ కోర్స్ని అందుబాటులోకి తెస్తున్నాం. అచీవర్స్ లెర్నింగ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కోర్స్ అనేది మీకు ఆల్మోస్ట్ రేపటికల్లా యాప్లో కనబడుతుంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక ఇలా మీకు ఇంటర్ఫేస్ కనబడుతుంది. కోర్సెస్లోకి వెళ్తే కోర్స్ అనేవి క్లియర్గా కనబడతాయి. సో ఇందులో మీకు స్క్రోల్ డౌన్ చేస్తే ఏపీపీఎస్సి లేదంటే ఏపీజేఎల్ డిఎల్ కామర్స్ అనే కోర్స్ అనేది రేపటికల్లా కనబడుతుంది. దాన్ని మీరు ఎన్రోల్ చేసుకుంటే సరిపోతుంది. కానీ కోర్సులో ఏమేమి వస్తాయి ఒక్కసారి ఈ 2 మినిట్స్ చూడండి, మీకు
ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఏపీపీఎస్సి టీటీడీ జేఎల్ డిఎల్ కామర్స్ డిగ్రీ లెక్చరర్ అండ్ జూనియర్ లెక్చరర్ బైలింగ్వల్ ఎక్స్ప్లెనేషన్, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ తో ఫుల్. ఎగ్జామ్ అనేది డేట్ అన్సర్టనిటీ ఉంది కాబట్టి ఎక్స్పెక్ట్ ద వరస్ట్. 1 year వ్యాలిడిటీతో, ఎందుకంటే వ్యాలిడిటీ అనేది 2-3 నెలలు పెట్టేసి మళ్ళీ ఎగ్జామ్ అనేది ఏప్రిల్ మే వరకు ఇచ్చేసి ఎగ్జామ్ అనేది జరగకుంటే మళ్ళీ పోస్ట్పోన్ అయ్యి మళ్ళీ ఫీజు తీసుకోవడం ఇది అనేది ఎథికల్గా కరెక్ట్ కాదు. సో అందుకే 1 year వ్యాలిడిటీతో జస్ట్ అది లాంగ్ కోర్స్, పేపర్ టు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డీటెయిల్డ్ కోర్స్ కాబట్టి, అండ్ విత్ పీడిఎఫ్ స్టడీ మెటీరియల్ మీరు ప్రింట్ తీసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని. సో జస్ట్ అట్ 4500 యూ కెన్ ఏబుల్ టు గెట్. ఓన్లీ పీడిఎఫ్ నోట్స్ అనేది మేము ఇవ్వమండి, ఓన్లీ పీడిఎఫ్ నోట్స్ అనేది సేల్కి లేదు. కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఆటోమేటిక్గా టాపిక్ వైజ్ ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసి మీకు టోటల్ కంప్లీట్ సిలబస్ కవరేజ్ పేపర్ 2 కామర్స్కి సంబంధించి పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ అనేవి. ఓన్లీ ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్లో ఇవ్వలేదు, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ బైలింగ్వల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి టాపిక్ వైజ్ సబ్ టాపిక్ వైజ్ క్విజెస్. ఇది సిబిటి మోడ్లో ఏంటంటే మన పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి చిన్న చిన్న ఎంసీక్యూస్ వల్ల కన్సెప్చువల్ క్లారిటీ అనేది పెరుగుతుంది. ఆ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మీరు స్టేట్మెంట్ ఫామ్లో, సీక్వెన్స్ ఫామ్లో, ప్రాసెస్ ఫామ్లో, లేదంటే అసర్షన్ రీజనింగ్ బేస్డ్ కానీ, మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ, లిస్ట్ 1 లిస్ట్ 2 మ్యాచింగ్ కానీ, ఇటువంటి క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయడం వల్ల ప్రజెంట్ ఎగ్జామినేషన్ పేపర్కి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతున్నాడు. అంతేగాని డైరెక్ట్ ఆన్సర్ ద క్వశ్చన్ అనేది అయిపోయింది ఎరా, ఇప్పుడు అన్ని సీక్వెన్స్ స్టేట్మెంట్ బేస్డ్. సో అలా అటువంటి క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే మనకి ఈ టాపిక్ వైజ్ సబ్ టాపిక్ వైజ్ సిబిటి మోడ్ క్విజెస్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేవి మీ క్విజ్ సాల్వ్ చేయగానే అక్కడ ఆన్సర్స్ అనేవి విజిబుల్గా ఉంటాయి విత్ ఎక్స్ప్లెనేషన్స్. నెక్స్ట్ క్లాసెస్ అనేవి మీకు ఎగ్జామ్ వరకు కాకుండా, ఇది వ్యాలిడిటీ ఎగ్జామ్ అని రాసాము, కాకపోతే 1 year వరకు వ్యాలిడిటీ పెడుతున్నాం. మీకు ఆ 1 year వరకు వ్యాలిడిటీ పెట్టడం వల్ల ఏంటి అంటే ఈ ఎలక్షన్స్ కానీ ఇవన్నీ ఏదైతే రీజన్స్ ఉన్నాయో, సో మళ్ళీ ఒకే కోర్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయకుండా అవాయిడ్ చేయడానికి 1 year వ్యాలిడిటీ అనేది తీసుకొచ్చాను. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ రీసెంట్గా జరిగిన తెలంగాణలో జేఎల్డిఎల్ కానివ్వండి, 2020లో జరిగిన జేఎల్డిఎల్ కానివ్వండి ఏపీలో, అంతకుముందు జరిగిన గురుకుల డిఎల్జేఎల్ కానివ్వండి ఇక్కడ తెలంగాణలో, సో ఇటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దానికి సంబంధించిన. అండ్ కొత్త పేపర్స్ ఏవైతే ఉన్నాయో నేను లైవ్ సెషన్ తీసుకొని యాడ్ చేస్తాను వాటిని. నెక్స్ట్ 1 year వ్యాలిడిటీ ప్లస్ పీడిఎఫ్స్ అనేవి ప్రతి ఒక్కటి ప్రింటబుల్ పీడిఎఫ్స్ అండి. ఒక పర్సన్కి ఒక అకౌంట్కి ఒకేసారి అంటే యాక్సెస్ ఉంటుంది. మల్టిపుల్ లాగిన్స్ అనేవి అలో చేయవు, ఇది ఒకటి కేర్ఫుల్గా చూడాలి. ఒక పర్సన్ మళ్ళీ తీసుకొని షేరింగ్ అని ఇది అయితే అలో చేయదు, ఆటోమేటిక్గా బ్లాక్ అవుతుంది అది. సో అదొక్కటి చూసుకోండి, రైట్. సో డెమో క్లాసెస్ చూడండి, ఈ ఛానల్లో కూడా ఉన్నాయి. కామర్స్ నేను యూజీసీ నెట్కి చెప్తున్నాను కాబట్టి ఆల్మోస్ట్ సిమిలర్ సిలబస్ ఉంటుంది కాబట్టి టీచింగ్ అనేది చూడండి ఎలా ఉంది. కంటెంట్, పీడిఎఫ్ అండ్ మాక్ టెస్ట్, క్విజెస్, కొన్ని శాంపుల్ క్విజెస్ ఉంటాయి, అవి కూడా అటెంప్ట్ చేసి చూడండి. దాని తర్వాత మీరు తీసుకోవాలి అనిపిస్తే యూ కెన్ పర్చేస్ ఫ్రమ్ ద యాప్. రేపటి నుంచి కోర్స్ అనేది అవైలబుల్లో ఉంటుంది, రైట్. సో ఫర్ మోర్ అప్డేట్స్ యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ దిస్ నంబర్ ఇన్ వాట్సాప్. సో ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉంటే కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ జాయిన్ ఇన్ అవర్ గ్రూప్. మన వాట్సాప్ గ్రూప్ ఉంది తెలంగాణ ఏపీ కామర్స్ ఎగ్జామ్కి సంబంధించి. సో ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ లింక్ అనేది ఫస్ట్ లింక్ వాట్సాప్ గ్రూప్, సెకండ్ లింక్ నేను రేపటికల్లా కోర్స్ లింక్ అప్డేట్ అవుతుంది. థర్డ్ వచ్చేసి మీకు మన యాప్ లింక్ అనేది ఉంటుంది, టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. సో మీకు ఎలా వీలైతే అలా జాయిన్ అవ్వండి, అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. బై టు ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.